సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక చంద్రబాబు స్పీడ్ పెంచారు. గురువారం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 హామీలపై సంతకం చేశారు. ఇక సీఎం సంతకం చేసిన వెంటనే ఏపీలో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3000 పింఛన్ ఒకేసారి 4000కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఉన్న సామాజిక పెన్షన్లను పేరుతో ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. 2014 నుంచి 19 మధ్య కూడా టీడీపీ సర్కార్ పింఛను పథకానికి ఎన్టీఆర్ భరోసా పేరు పెట్టగా ఇప్పుడు దానినే కొనసాగిస్తున్నారు. జూలై 1 నుంచి వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ 4000కు పెంచారు. ట్రాన్స్జెండర్లు, గీతా కార్మికులు, మత్స్యకార వర్గాలకు పెన్షన్ కూడా 4000కు పెంచారు. వీరికి జూలై నెల పెన్షన్లతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయిలతో పాటు చెల్లించనున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ 3000 నుంచి 6000కు పెంచారు. పూర్తి స్థాయి దివ్యాంగులకు పెన్షన్ 5000 నుంచి 15000కు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 5000 నుంచి 10000కు పెన్షన్ పెంచారు. ఏప్రిల్ నెల నుంచి కొత్త పెన్షన్లను అమలు చేయనున్నారు. పెన్షన్ పెంపుతో పాటు మెగా డిఎస్సిపై, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై, నైపుణ్య గణనపై చంద్రబాబు గురువారం సాయంత్రం సంతకాలు చేశారు. ఈ నెల 18న ఏపీ కేబినెట్ తొలి సమావేశాన్ని నిర్వహించనున్నారు. స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.